ఇది నాది. పూసలు గుచ్చుకూడని వాళ్ళు గుచ్చితే మంచిది కాదు అంటుంటే అదేదో నేను కావాలని అన్నట్టు ఫీల్ అయ్యారు. శుభకార్యానికి అందరి చేతులు పనికిరావు. అందుకే ఏరి కోరి కొందరి చేతుల మీదుగానే జరిపించాలి అంటారు. అమ్మా ప్రేమ, మన పరిస్థితి గురించి తెలిసినా నిన్ను ఇంటి కోడలుగా చేసుకున్నారు. ఆ అభిమానం మనసులో ఉంచుకుంటే ఏది మనకు అవమానంగా అనిపించదు. చూడు, నా గురించి నువ్వేం బాధపడకో. నువ్వు సంతోషంగా ఉండు, అది చాలు. ఏంటంటే? ఏం లేదు బాబు, మెడలో కట్టాల్సిన పూసలు నేలపాలయ్యాయని బాధపడుతుంటే సర్ది చెప్తున్నా. మీరు మాట్లాడుకోండి. ఏంటి ప్రేమ, ఆ పిచ్చిదాని చేష్టలు పట్టించుకుంటున్నావా? ఆ పెద్దవాళ్ళ చేతులతో ఆశీర్వదించిన తాళి ఆ పిచ్చిది తెలిసి తెలియక పడేసినంత మాత్రాన వాళ్ళ ఆశీర్వాద బలం పోతుందా? పెద్ద మనసుతో వాళ్ళు ఆశీర్వదించి ఇచ్చిన తాళి నేను తీసుకొచ్చాను. స్నేహ చేసిన పనిని మనసులో పెట్టుకుని బాధపడకు. నువ్వే చెప్పావుగా తనకి తెలియని లోకంలో తనుందని. అలాంటి వాళ్ళు చేసే పనులకి జాలిపడాలే కానీ బాధపడకూడదు. తీరా మెడలో వేయబోయే టైంలో అలా చేసింది, అందుకే బాధగా అనిపించింది. ఎవరేం చేసినా కట్టాల్సింది నేను కడుతున్నాను కదా. స్నేహ చేసిన పిచ్చి పన్ని జాలితో చూడు, దోషంగా కాదు.
ఇక నేను బయలుదేరుతానమ్మా. అదేంటమ్మా కరుణ, అప్పుడే వెళ్తానంటున్నావు? భోంచేసి వెళ్దుగానుండు. లేదులేమ్మా, పిల్లలు కూడా ఎదురు చూస్తుంటారు. జరిగిన దానికి నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. నలుగురిలో ఏం మాట్లాడలేక మౌనంగా బాధను దిగమింగుకున్నావని వాళ్ళు నిన్నలా అంటుంటే నాకే బాధ అనిపించిందమ్మా. అనే అవకాశం వాళ్లకుంది, పడాల్సిన రాత నాకు రాసుంది. నే వెళ్ళి భోజనాల ఏర్పాట్లు చూడాలి. ప్రేమ, నువ్వు మీ అమ్మని తీసుకొని రా అమ్మా. ఏమండి, మా అమ్మ ఏదో పెద్ద తప్పు చేసిందన్నట్లుగా చూశారుగా. ముందు మీ ఆయన్ని కాస్త పద్ధతిగా ఉండమని చెప్పండి. ఏంటంటీ, ఏమైంది? ఏమైందంటావేంటమ్మా? ప్రేమ వాళ్ళ నాన్న వీధిలో చిల్లరగా ఎవరితోనో గొడవ పడుతున్నారు. అది కుర్రాళ్లతో. చూడండి, కింద పడేసి ఎలా తంతున్నారు. మీరు ఇప్పటి వరకు ఎలా ఉన్నా కాస్త పెద్ద కుటుంబంలోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. అయినా అంత చీప్గా రోడ్ల మీద ఆటలేంటి, ఆ గొడవలేంటి? వైఫ్వి నువ్వే కంట్రోల్లో పెట్టుకోవాలి కదా. శివాగ్ని చెప్తే ఏమో అనుకున్నాం. నిజంగానే చాలా చీప్ ఫెలోస్లా ఉన్నారు. చచ్చా, ఇలాంటి మనుషుల్ని ఎలా బేర్ చేస్తున్నావు శివాగ్ని? ఏంటంటీ, ఏంటి న్యూసెన్స్? మమ్మల్ని గౌరవంగా బతకనివ్వరా? ఆఫీస్లో పరువు తీశాడంట, స్టేషన్లో పరువు తీశాడు. అది చాలదని మళ్ళీ ఇదంటే? ఇలాంటివి మీకు అలవాటు కావచ్చు, మాకు చాలా అసహ్యంగా ఉంటుంది. ఆంటీలాగా ఈ వీడియో ఎంతమంది చూసుంటారు? వాళ్ళల్లో ఎంతమంది మా గురించి మాట్లాడుకుని ఉంటారో? మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మా పరువుని అలా బజార్లో ఊరేగించకండి. అసలు అంటే అన్నానంటారు? ఇవన్నీ బాగున్నాయా? మిమ్మల్ని ఏం లాభంలే. మా నెత్తిని తెచ్చి పెట్టాడు కదా, ప్రణయ్ అనుకోవాలి. పిలవగానే వచ్చి నాకు అనుకూలంగా అవసరానికి తగినట్టు మాట్లాడారు. మరి మన స్థాయిని మనం కాపాడుకోవాలి కదా. ఆ అమ్మాయి ఇంటి కోడలు అవ్వడమే నీ బ్యాడ్ లక్ శివాగ్ని. అలాంటి వాళ్ళని ఎలా సమర్థిస్తాం? మన ఇంట్లో ఉంటున్నారు కదా అని పని వాళ్ళని మనవాళ్ళు అనుకుంటామా? మా పరిస్థితి అలాగే అయింది కదా. అలాగా జనాన్ని బంధువులంటూ భరించాల్సి వస్తుంది. అసలు ప్రణయ్ అయినా ఆ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు?
అదేంటుమా, మనం ఉన్నవాళ్ల ఇంట్లో పిల్లలకి లేని వాళ్ల పిల్లల మీదే ప్రేమలు పడతాయి. ఆ ప్రేమ పెళ్లి నటనే అనుకున్నాను, కానీ ప్రణయ్ అది నిజం చేశాడు. అందుకేగా ఆ కరుణకి వాళ్ళ స్థాయి ఏంటనేది అర్థమయ్యేలా చేశాం. తన చేతుల మీదుగా పూసలు గుచ్చినా కామ్గా ఉండాల్సి వస్తుందేమో అనుకున్నాను. అయినా ఒక తాగుబోతుగాడి భార్యొచ్చి మన ఫంక్షన్ మధ్యలో కూర్చోవడమే చాలా ఎక్కువ. 4 మాటలంటే సిగ్గుతో వెళ్ళిపోతుందనుకుంటే ఆ ప్రేమ వాళ్ళమ్మని వెనకేసుకొచ్చింది. కానీ సమయానికి ఆ స్నేహొచ్చి మంచి పనే చేసింది. నాకిది చాలదు. అది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఆ అలగా జనానికి మాకు ఏ సంబంధం ఉండకూడదు. ఇంత జరిగాక ఇంకే ఉంటారు. ఎలాగోలా దాన్ని బయటికి పంపించి ప్రణయ్కి ఇంకో మంచి సంబంధం చూడు శివాగ్ని. ఇలాంటి వాళ్లతో బంధుత్వం అంటే మన స్థాయి దిగజారిపోతుంది. నా ప్రయత్నం కూడా అదే. నువ్వు నీ ప్రయత్నంలో ఉండు. ఈ లోపు మన సర్కిల్లో మంచి సంబంధం మేం చూసి పెడతాం. అసలు ఎవరెవరితో ఎందుకు? ప్రణయ్ ఊ అనలే గాని నా కూతుర్నే ఇచ్చి చేయను. ఇంకే సంబంధం కూడా రెడీగా ఉంది. ఇక్కడున్నారా? ఏమా శివాగ్ని, అంతా నువ్వు అనుకున్నట్టే జరిగిందిగా? ఇంకా జరగాల్సింది చాలా ఉందండి. ఏం దిగులు పడకు, అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. మీ ఆశీర్వాదం ఫలించి నేను అనుకున్నది జరగాలే కాని త్వరలోనే మనం మళ్ళీ మరో గ్రాండ్ ఫంక్షన్లో కలుస్తాం. నిర్మలమ్మ గారి నోరు చాలా మంచిది శివాగ్ని. ఆమె నోటితో అన్నారంటే ఎవరి ఏర్పాట్లో వాళ్ళుండొచ్చు. నువ్వు కానివు శివాగ్ని, మన ఉమ కూడా రెడీ అంటుందిగా. మీ మాటలు నాకు చాలా ధైర్యాన్నిచ్చాయి. మీరందరూ వచ్చినందుకు నాకు చాలా అయ్యో సంతోషంగా ఉంది. ఊరుకో. మేడం, అందరినీ భోజనానికి పిలుస్తున్నారు. ఓకే, పదండి వెళ్దాం. ఆ, రండి. ఇది నా ప్లేసు, నువ్వు కూర్చున్నావేంటి? జరుగు. ఏంటి గోలా? పోతలకి నేను పోను. నీతోనే ఉంటాను, నీతోనే తింటాను. శివాగ్ని, ఏంటిది? ఒక వారం రోజులే కదా, పోన్లే ప్రణయ్. ఏంటి ఎంగిలాకులో తింటున్నావా? చీ, మనిద్దరం కలిసి తిందాం, సరేనా? నేను పెడతాను, తిను. ఏ అయ్యో చూసారా, మతిస్థిమితో లేకపోయినా భార్యాభర్తలు ఒకే ఆకులో తినాలన్న ఆలోచన అమ్మాయికొచ్చింది. పిచ్చిదైనా ఈ అమ్మాయి పద్ధతిగా అనిపిస్తోంది. నీకా ముద్ద, నాకా ముద్ద. తిను తిను ప్రణయ్, తిను. శివాగ్ని, ముందు ఇక్కడి నుంచి పంపించే. పిచ్చి పిల్ల, తనేదో ప్రేమగా పెడుతుంది. తినగానే భర్తవైపోతావా? తినరాదు. పాపం ఆ అమ్మాయి సంతోషపడుతుంది. తిను 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 తిను. ప్రణయ్, ఇప్పుడు స్నేహ చిన్నపిల్లతో సమానం. అదే ప్లేస్లో చిన్నపిల్లుంటే కాదంటమ్మా. నువ్వు తినలేదంటే నేను తిన్ను. తిను. ఆగు ప్రేమ. ఎక్కడికి? మైండ్ బాలేక స్నేహ చేసే పనికి నీకింత బాధగా ఉంటే మొన్న రాత్రి మీ నాన్న చేసిన పనికి మాకెలా ఉండాలి?
అయినా అవేం మనసులో పెట్టుకోకుండా నీకోసం ఈ ఫంక్షన్ చేయలేదా? పట్టించుకుంటే నేను చాలా పట్టించుకోవాల్సి వస్తుంది. అయ్యయ్యో, నీకు తినడం కూడా రాదా? ఇదిగో ఇదిగో తాగు. ఆ గదిలో ఉండడం నరకంగా ఉంది. పనివాడు రాడు, కాలక్షేపానికి టీవీ ఉండదు, కనీసం పవర్ రాదు. ఎన్ని రోజుల్లో ఇలా ముసుగులో దాస్తావే? అమ్మకి నా మీద అనుమానం వచ్చిందా? లేదంటే గది దాటి ఇంత దూరం ఎందుకు వస్తుంది? ఇంతలా ఎందుకు రిస్క్ చేస్తుంది?